గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేవాలయాల మీద దాడులు ఇవి ఎంత కామన్ గా మన తెలంగాణ రాష్ట్రంలో ఆ మధ్య అంటే ఒక 3-4 నెలల క్రితం మనకు తెలుసు ఎంత భయంకరంగా వినిపించాయో. ఎక్కడో చోట సికింద్రాబాద్లో స్టార్ట్ అయినటువంటి ఆ దేవాలయాల మీద దాడి ఫ్రీక్వెంట్గా ఒక 2-3 నెలల్లోనే దగ్గర ఒక 15 నుంచి 20 దేవాలయాల్ని విగ్రహాల్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా అంటే మన రాష్ట్రంలో పెద్దగా ఏం జరగట్లేదు, కానీ సేమ్ అట్లాంటి ఇన్సిడెంటే ఇప్పుడు బెంగళూరులో జరిగింది. అది మొన్న సోమవారం రోజే జరిగింది. మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మధ్యాహ్నము అందరూ చూస్తుండగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దేవాలయం మీద దాడి ఎట్లా చేస్తాడు? ఫస్ట్ మనకు తెలుసు కదా, దేవాలయానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభాన్ని రాయితో కొడతాడు. తర్వాత మనం ఎంత పవిత్రంగా భావిస్తాం, అసలు చెప్పులు దేవాలయం దగ్గరికి కూడా మనం తీసుకుపోవు. అట్లాంటిది చెప్పులు వేసుకొనే దేవాలయం లోపలికి ఎంటర్ అవుతాడు. తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని పైన కూడా దాడి చేస్తాడు. అందరూ చూస్తుండగానే ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అక్కడ ఇవన్నీ దాడులు చేస్తూ అల్లాహు అక్బర్ అని అరిచినట్టుగా చెప్తున్నారు. అట్లాగే లోపలికి వెళ్ళి దాడి చేసేటటువంటి క్రమంలో వీడు తాగి ఉన్నాడట. మళ్ళా ఇదొకటి. తీరా అసలు పట్టుకున్నారు అతన్ని. అది డే టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, అంటే రాత్రి టైంలో ఎవరు చూడకుండా చేద్దాము అనుకున్నటువంటి ఇన్సిడెంట్ కాదు. ఇప్పుడు తాగిండు అని అంటే తాగి ఆ ధైర్యం తెచ్చుకొని ఈ దేవాలయం మీద దాడి చేద్దాము అనుకున్నాడు కాబట్టే తాగిండు పోయిండు అనేది కూడా స్థానికులు చెప్తున్నటువంటి మాట. పట్టుకున్నారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయిండు. ఇవన్నీ చేసేసేసరికి ఏం అర్థం కాలేదు. చాలామంది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేశారు, వచ్చి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత చెట్టు కట్టేసిండ్రు. వాళ్ళ స్టైల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనో అట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. సైమల్టేనియస్లీ పోలీసులకు కూడా సమాచారం అందించిండ్రు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా వైరల్గా మారుతోంది. ఎందుకు దేవాలయాల్ని టార్గెట్ చేయాలి? దేనికోసం టార్గెట్ చేస్తున్నారు? కమ్యూనల్ వైలెన్స్ని క్రియేట్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఇట్లాంటి చిల్లర ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు ఎందుకు? ఈ దేవాలయాల్ని టార్గెట్ చేస్తూ ఈ దాడులు చేయడం ఏంది? విగ్రహాల్ని ధ్వంసం చేయడం ఏంది? అంత కోపం ఎందుకు? ఎవరి మీద కోపం? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ మనిషిని పట్టుకున్న వాళ్ళు ఎవరైతే స్థానికులు ఉన్నారో, ఈ గ్రామం ఎక్కడ అంటే దేవర బీసనహల్లి గ్రామంలో జరిగింది. బెంగళూరుకి సంబంధించి దేవర బీసనహల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈయనను పట్టుకున్న తర్వాత అసలు నువ్వెవరు, ఏంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అసలు ఏడు నుంచి వచ్చినావు అని అడిగినప్పుడు బంగ్లాదేశీయుడట, ఇల్లీగల్గా వచ్చిండు. బంగ్లాదేశీయుడు ఇల్లీగల్గా వచ్చి బెంగళూరులో ఉంటాడు, తాగుతాడు, దేవాలయం మీద దాడి చేస్తాడు, రాళ్ల దాడి చేస్తాడు, ధ్వజస్తంభాన్ని రాయితో కొడతాడు, చెప్పులేసుకొని లోపలికి పోతాడు, గుడి లోపలికి. గుడి లోపల ఉన్న విగ్రహాన్ని కూడా ధ్వంసం చేస్తాడు. ఎవరు? మన దేశస్థుడు, మన దేశంలో ఉండి ఒక టార్గెట్గా ఏమైనా చేస్తున్నారంటే అది కూడా కాదు. బంగ్లాదేశీయుడు అక్రమంగా మన దేశంలో మరి ఈ మధ్య కాలంలో వచ్చిండా, లేకుంటే ఎప్పటి నుంచి ఉన్నా కూడా మన వాళ్ళు గుర్తించలేకపోయినరా? పోలీసులకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదా? ఈ బంగ్లాదేశీయుడు నేను ఇల్లీగల్గా ఉంటున్నా అని అంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతాడు? ఏమైతుంది దేశంలో? అసలు దేవాలయాల మీద దాడి చేయడం ఏంది? ఎందుకు? ఎవరిని రెచ్చగొట్టడానికి చేస్తున్నారు? ఏ మోటివ్ లేకుండా, ఎవరితోని కూడా ప్రేరేపితం కాకుండా
ఎవరు మాటలు వినకుండా ఈ వ్యక్తి వచ్చి మన దేవాలయాల మీద దాడి చేసిండా? పోనీ మరి వ్యక్తి ఇట్లా దాడి చేయడానికి ఆయన వెనకాల ఎవరన్నా ఉన్నారా? ఇందులో ఏ కుట్ర కోణం దాగుంది? బంగ్లాదేశీయుడు మన దేశంలో ఎట్లుంటాడు? మనం ఏం చేస్తున్నాం? మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మన పోలీసులు ఏం చేస్తున్నారు? మన టోటల్ సిస్టమ్ అంతా ఏం చేస్తుంది? మర్యాదగా వెళ్ళిపోయండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని కరాఖండిగా చెప్పేసింది కదా కేంద్రం. అయినా మరి వచ్చి ఇట్లా దేవాలయాల్ని టార్గెట్ చేస్తూ దాడి చేసిన తర్వాత బంగ్లాదేశీయుడు నేను అక్రమంగా ఈడుంటున్నా అని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఏ గుర్తింపు కార్డు లేదు, ఏమీ లేదు, కానీ బిందాస్ ఉంటున్నాడు. ఇప్పుడు దేవాలయాల మీద దాడి చేసిండు కాబట్టి ఆ విషయం తెలిసింది బంగ్లాదేశీయుడు అని. ఏ దాడి చేయకుంటే అట్లా ఎంతమందో ఇంకెంతమంది దాడి చేయడానికి రెడీ ఉన్నారు తెలియదు. ఎట్లుంటారు బంగ్లాదేశీలు, ఎట్లుంటారు పాకిస్తానీలు, ఎట్లుంటారు ఇంకో దేశం ఎట్లుంటారు? ఇల్లీగల్గా మన దేశంలో ఎట్లుంటున్నారు? మన సిస్టమ్ ఏం చేస్తుంది? మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మనం ఇంకా ఎంత కేర్ఫుల్గా ఉండాలి? వీళ్ళంతా మేబీ స్లీపర్ సెల్స్ కూడా కావచ్చు, ఏ దేశం స్లీపర్ సెల్స్ అయినా కావచ్చు, చెప్పలేం. అందుకే కదా కొన్ని ఉగ్ర కుట్రల్ని భగ్నం చేసిండ్రు అన్న వార్తలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇగో ఇట్లాంటి వాళ్ళ వల్లే. సో ఇప్పుడు బంగ్లాదేశీయుడు ఎవరైతే అక్రమంగా మన దేశంలో ఉండి మన దేవాలయం మీదనే దాడి చేసినటువంటి వ్యక్తి మీద మేము చర్యలు తీసుకుంటాము అని ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. సార్, అసలు ఆ దేశస్థుడు మన దేశంలో ఎట్లున్నాడు సార్? మీరు ఎట్లా తెలుసుకోలేకపోతున్నారు? ఇది కాదు ఇంకోటి చేస్తాడు, అప్పుడు ఎట్లా సార్? ఇంకేదో మారణ హోమం అవుతుంది, అప్పుడు ఎట్లా సార్? ఇట్లే మేము కేసు నమోదు చేస్తాం, విచారణ చేస్తామని చెప్తారా? ఎట్లా? ఇట్లా ఎన్ని దేవాలయాల మీద ఇంకా దాడులు చేస్తే మీ కడుపు మంట సల్లారుతుంది? అంటే ఇట్లా అంటే మన ఏమంటారు, మన సాంప్రదాయాన్ని మీద దెబ్బ కొట్టి ఎవరు ఆనందపడుతున్నారు? ఆలోచించాలి ఇవన్నీ విషయాలు కూడా. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ఆయనను పట్టుకున్న తర్వాత కేసు ఏదో వేస్తారు, ఇంకేదో అవుతుంది. రేపు తెల్లవారి ఇట్లాంటి వాళ్ళు లేరు, ఇంకోసారి జరగదు అని మీరేమన్నా ప్రామిస్ చేస్తారా? మీరేమన్నా గ్యారంటీ ఇస్తారా? కామన్ పబ్లిక్ ఇదే అడుగుతున్నారు సార్. రియల్లీ ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. బంగ్లాదేశీలా, పాకిస్తానీలా, ఇంకో దేశస్తుడా? ఇట్లా మన ఇండియాలో మీ దేశానికి మీరు వండి అన్న తర్వాత కూడా ఇంకా ఎంతమంది ఉండుంటారు? వీళ్ళని ఏం చేయాలి? ఒకసారి కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు